ఆదిపట్ల పురపాలక సంఘ పరిధిలో శాండ్ బజార్ ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో వినియోగదారులకు ఇబ్బంది లేకుండా, వినియోగదారులకు ధరలు పెంచకుండా సరసమైనటువంటి ధరలకే వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా ఈ రోజు ప్రభుత్వ పక్షాన ఈ శాండ్ బజార్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శాండ్ బజార్ ద్వారా ఈ యొక్క డోర్ డెలివరీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినాం. మా దగ్గర ఇప్పుడు మా వీసీ గారు అంటున్నారు 1600 లారీలను ఎంగేజ్ చేసినాం. ఎప్పుడు ఏ ఇంటికి కావాలన్నా, ఎప్పుడు ఏ అపార్ట్మెంట్ కావాలన్నా, ఎక్కడ విల్లాస్ కట్టినా, ఎక్కడ కావాలంటే అక్కడ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో 2 జిల్లాలలో పూర్తిగా సప్లై చేయడానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఈ ఇసుక సప్లై చేయడానికి అన్ని ఇబ్బందులు లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నాం. మా కొంతమంది లారీ మిత్రులు అడుగుతుండొచ్చు, మా జీవనోపాధి పోతదని. మీరు సరసమైన ధరలకు ఇచ్చి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఇచ్చే ధరకిస్తే మాది కొనకున్నా పర్వాలేదు, మీరు సప్లై చేసినా మాకేం ఇబ్బంది లేదు. కాబట్టి మిమ్ములను కూడా నష్టపోమంటలేం, వినియోగదారులను కూడా నష్టపోకుండా అందుబాటులో రావడానికి ప్రభుత్వము మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. ఇది ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం అని చెప్పి కూడా తెలియపరుస్తాం. ఇప్పుడు స్టేట్ యాప్ ను ఎక్కడ మీరు డోర్ డెలివరీ చేయడానికి మీకు ఏదైనా మీకు వివరాలు కావాలన్నా మీరు కంప్యూటర్ లో చూసుకుంటే, దాని ద్వారా యాప్ ద్వారా చూసుకుంటే మీకు అర్థమైపోద్ది. మీకు సరసమైన ధరకే దొరికేటట్టుగా చూస్తున్నామని చెప్పి తెలియపరుస్తాం. ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన అండ్ ప్రజలందరికీ కూడా, సామాన్యులందరికీ కూడా రేటు స్టేబుల్గా ఉండి ఎంత తక్కువ మనం చేయగలిగితే ఆ రేట్ని అంత బెటర్ అని చెప్పి అనుకున్నాం. సో ఆ సేల్ ప్రైస్ అందుకని మేము ఏం చేసామంటే కాంపిటేటివ్గా ఇదివరకు అన్నీ కూడా సేల్ ప్రైస్ అన్నీ యావరేజ్గా తీసుకుని 1600 కోర్స్ శాండ్ అంటే దొడ్డు ఇసుక అండ్ 1800 ఫైన్ శాండ్ సన్న ఇసుకకి పెట్టినాం. అంతకుముందు మేము పెట్టకముందు ఫస్ట్ మేము అబ్దుల్లాపూర్ మెట్టు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మాకు 2200 2400 అట్లుండే. అవి ఉన్నప్పుడు ఆలోచించేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక కాంపిటేటివ్ ప్రైస్ పెట్టి దాన్ని బట్టి అసలు ప్రజలకి అందుబాటులో ఉండేట్టు చేద్దామని అనుకున్నాం. కొంతకాలం ఈ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళు దాన్ని యాజిటేట్ చేశారు, అది రేట్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ మేము తక్కువ ఇస్తామన్నారు. సో మేము కూడా మాకు మంచిదే, అది మేము దిగిందే దాని గురించి. సో అందుకని ఎంత తక్కువ అయితే అంత బెటర్ అని చెప్పి అనుకుంటే ఇప్పుడు 1700 1600కి వచ్చింది ఇవాళకి. అంటే ఇది ఎక్కడంటే ఇవన్నీ అడ్డాలన్నమాట, ఏదైతే మన చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న అడ్డాల్లో 1700 1600 వచ్చింది. సో అది మాకు గెలిపే, ఎందుకంటే ప్రజలకి అంత తక్కువ మేము అందించగలుగుతున్నాం అంటేనే మాకు అది సంతోషం, చాలా అభినందకరం. ఎందుకంటే దాంట్లో ప్రజలకి బెనిఫిట్ వస్తుంది. ముందు మేము స్టాక్ యార్డ్స్ కూడా పెట్టేసి డిస్ట్రిక్ట్లో కూడా పెడదాం అనుకుంటున్నాము. ఆ డిస్ట్రిక్ట్లో పెట్టేటప్పుడు అక్కడున్న రేట్ ఎట్లా ఉంటుంది అనేది చూసి దాన్ని డిసైడ్ చేస్తాం. సో ఆల్రెడీ మాకు పాతకాలంలో కూడా మహబూబాబాద్లోను ఖమ్మంలో 2 ఉన్నాయి. అది మళ్ళీ రివైవ్ చేసి ఇంకెక్కడెక్కడ అవసరమైతే, అంటే శాండ్ లేని డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ శాండ్ లేని డిస్ట్రిక్ట్స్లో కూడా మనం పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆలోచనని మేము ఇంప్లిమెంట్ చేసి, ఇంతవరకు ఈ పర్టికులర్ కాంపిటీషన్ అనేది లేదు. ఇదివరకు ఒకసారి పెట్టారు శాండ్ బజార్లో, కానీ అందులో కూడా ఏంటంటే ఆ పర్టికులర్ క్వాంటిటీ పెట్టినప్పుడు కొంత బాగాలేదు, కొంత బాగుంది అని అన్నారు. ఇప్పుడు మనం క్వాలిటీ ఒకటి, క్వాంటిటీ ఒకటి, సేల్ ప్రైస్ ఒకటి, ఈ 3 మనం ఖచ్చితంగా అమలు పరుస్తామనే ఉద్దేశంతోనే దీన్ని పెట్టాం. మొత్తం ఇయర్ మొత్తం ఇదే రేట్ ఉంటుంది, ఎక్కడ చేంజ్ ఉండదు. ఇయర్ మొత్తం అంటే 365 రోజులు, ఇంకా రాబోయే 365 రోజులు ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఇది కూడా ఏంటంటే మనం 375 రూపీస్ పర్ టన్ అనేది ఇప్పుడు పెట్టలే, 2015లో పెట్టినాం. అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఏం మార్చలేము మనం, అది మార్చం కూడా. సో దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్లో మీకు ఎట్లాగో పెరుగుతాయి, డీజిల్ అని అవన్నీ ఇవన్నీ పెరుగుతాయి. ఇదంతా గవర్నమెంట్ ఒక మినరల్ అనేది గవర్నమెంట్ ఒక ఆదాయం, ఒక సంపద కాబట్టి దాన్ని మనం మినిమం పెట్టాలని చెప్పి మినిమం పెడుతున్నాం. అది దాన్ని మనం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే మిగతావన్నీ పెరుగుతుంటే అదే కాస్ట్ అవుతుంది, మళ్ళీ ఇది కూడా కాస్ట్ పెడితే అది కుదరదు. అందుకని ఆలోచన అయితే లేదు. వాళ్ళకి ఎంత అవసరమైతే అంత, వాళ్ళకి ఎంత అవసరమైతే అంత, అన్లిమిటెడ్ కాదు, కొనుక్కోవచ్చు.
2-3 రకాలు కూడా పెట్టాం. ఒకటి, మేము వెహికల్తో సామాన్య ప్రజలకు అందించేట్టు వెహికల్ ఎంపానల్మెంట్ కూడా చేసుకున్నాము. 2, వాళ్ళంతటా వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళచ్చు. 3, ఇక్కడికి వచ్చి జీపేలు కూడా చేసుకుని తీసుకెళ్ళచ్చు. సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు వెహికల్ తీసుకువెళ్ళి ఇస్తే రేట్ ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్తే మీరు ఆ రేట్ చెప్పారు, అంటే మీరు వెహికల్ తోటి వెళ్తే అంటే మీకు మాకున్న రేట్ బట్టి మీకు ఎక్కువ అవుతుంది, మా వెహికల్ తీసుకోకండి. ఎందుకంటే నార్మల్లీ మేము కాంపిటేటివ్గానే పెట్టాం. అంటే ఏం రేట్ ఉంటుంది అంటున్నాను మీ వెహికల్? మాది ఐ థింక్ 20 కిలోమీటర్కి 15 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు పెట్టినట్టు. 20 కిలోమీటర్లు అయితే 15 రూపాయలు, తర్వాత 3 రూపాయలేమో 15 నుంచి 35 వరకు, 30 నుంచి 50 వరకు మనం 2 రూపాయల కింద పెట్టాం పర్ కిలోమీటర్ పర్ టన్. వన్ పర్సన్ ఇప్పుడు ఓన్లీ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళు కాకుండా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకు వాళ్ళు బుక్ చేయొచ్చు అదేలాగా ఒక పర్సన్. ఇప్పుడు ఇదివరకు ఉన్న సిస్టమ్ ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు వెహికల్ ఉన్న వాళ్ళే బుక్ చేయాలి అన్నది ఒక నామ్ ఉండే. ఇప్పుడు అట్లా లేదు, ఏ ఇండివిజువల్ అయినా బుక్ చేసుకోవచ్చు. మేము కూడా సహకరించి మీకు వెహికల్ కావాలంటే వెహికల్ ఇస్తాం, మీరు వచ్చి పే చేస్తామంటే జీపేలో పే చేసుకుని తీసుకెళ్ళచ్చు, లేదా మీ దగ్గర వెహికల్ ఉంటే తీసుకెళ్ళచ్చు. అట్లా ఏం రెస్ట్రిక్షన్ లేదు. నేను అనేది ఏంటంటే ఒక పర్సన్ ఇప్పుడు మీరు ఇక్కడ డంప్ చేశారు కదా, ఇక్కడ నుంచి తీసుకొని కూడా వాళ్ళు డంప్ చేస్తుండొచ్చు కదా. ఇప్పుడు ఒకటే పర్సన్ ఎక్కువ తీసుకుంటే కావచ్చు, వాళ్ళకి ఏమన్నా అదేం లేదు. నాకు కావాల్సిందల్లా వాళ్ళకి సదుపాయం దొరికిందా లేదా అని చూస్తే నేను వాళ్ళు ఎక్కువ తీసుకెళ్ళిన కూడా వాళ్ళు చేసేది కూడా ఏం లేదు కదా. పెంచే అమ్ముతారు కదా. ఎవరు పెంచేది? నేను కంట్రోల్ రేట్ కాదు నేను చెప్పేది ఏంటంటే, నేనే ఒక రేట్ కంట్రోల్ చేసి పెట్టుకున్నా. ఆ కాంపిటీషన్లో మిగతా వాళ్ళందరూ కూడా తగ్గించేస్తున్నారు. ఓకే, సో ఎవరు తీసుకెళ్ళినా నాకంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువైతే తీసుకోరు ఎవడు బజార్లో. ఇప్పుడు నేనే హైయెస్ట్, చెప్పాలంటే నాదే హైయెస్ట్ ఇప్పుడు బజార్లో. సో నాకు సంతోషం, మిగతా వాళ్ళు తగ్గించారు చాలు, నాకు చాలు. నేను ఎప్పుడైనా తగ్గించుకోవచ్చు, నా సదుపాయం నాది, నా అవకాశం బట్టి, నా అవసరం బట్టి నేను పెంచుకునేది లేదు, తగ్గించుకోవడం అనేది చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఒకటి 11,000, ఇంకోటి 14,000, 19,000. 19,000 దొడ్డి ఇసుక, 11,000 సన్ ఇసుక. ఇక్కడ మొత్తం అంతా కలిపితే ఐ థింక్ 1,40,000 దాకా. ఇవి పెరుగుతూ ఉంటుంది, రోజు రోజు వస్తాయి కదా మనకి. ఓకే, 12 మంది క్యాబినెట్ మినిస్టర్లు ఉన్నారు. మన రాష్ట్ర జనాభా 4 కోట్ల జనాభా. మన రంగారెడ్డి హైదరాబాద్లో ఉన్న జనాభా 2 కోట్లు, రాష్ట్రం మొత్తము 2 కోట్లు. ఆ లెక్క ప్రకారం చూసుకున్న క్యాబినెట్లో మనం ఉన్న ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న 6 మంది మినిస్టర్లే మన దగ్గర రావాలి. ఒక విషయం బాధాకరమైన విషయం ఏంటంటే, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మన అన్నగారు. ఇంకొక విషయం ఏంటంటే, 119 మంది ఎమ్మెల్యేలు 38 ఏళ్ల కింద, అంటే 40 ఏళ్ల కింద అడిగి పెట్టిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి రంగన్న, ఇంకోటి తుమ్మల నాగేశ్వరరావు. కానీ ఇదొక్కటి మీ అందరికీ ఇక్కడ మాట్లాడే విషయం కాకుండా మాట్లాడుతున్నారంటే, మీ ఫోన్లలో ఈ యొక్క మెసేజ్ అక్కడ ముఖ్యమంత్రి ఫోన్లోకి అయ్యే వరకు, అక్కడ కేంద్రంలో నేషనల్లో రాహుల్ గాంధీ వరకు, ఇక్కడ రేవంత్ అన్న వరకు, పిసిసి వరకు పోయే వరకు మన ఫోన్ల మెసేజ్లు ఇదే రకంగా పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, చొరవ తీసుకున్నది మన శాసనసభ్యుడు బాలరెడ్డి వెంకరెడ్డి గారు. ముందుండి ఈ జాగా 5 ఎకరాలు మైనింగ్ ఉపజేయడం జరిగింది. అలాగే మన మైనింగ్ ఎండి గారు నిరంజన్ రెడ్డి గారు, వెంకటేష్ గారు, రాజు గారు, మైపాల్ గారు, మన పాండంగారెడ్డి గారు. మన గ్రామంలో నేను సర్పంచ్ 1988 నుంచి 2001 వరకు ఉన్నా. మన ఆదిపట్ల గ్రామంలో ఎవరైనా రానికి ఏడుందయా అని అడిగేటోళ్ళు. రాజశేఖర్ రెడ్డి గారి పుణ్యాన, రాజశేఖర్ రెడ్డి గారి ఎంబడుండి, సబితారెడ్డి గారిని మినిస్టర్గా ఉండి ఆమెను కలుసుకొని, నేనుగా నా ఊరి ప్రజలుగా అందరం కలిసి లావణ్యపట్ట 350 ఎకరాలు, పురంపోగు 186 ఎకరాలు, ఈ 2 కూడా కలిపి గవర్నమెంట్కు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది.
చాలా కష్టపడ్డాం. తర్వాత కమ్యూనిస్టులు, తెలుగుదేశం వాళ్ళు, మాకు విరుద్ధంగా ఉన్న మా గ్రామం వాళ్ళు మళ్ళీ వాళ్ళను రైతులు డబ్బులు ఇప్పించిన తర్వాత కూడా మళ్ళీ రైతులుగా దున్నండి చేయండి అంటే మా పిల్లలందరూ ఉన్నారు, వీళ్ళ నాన్నలు ఉండ్రి, వీళ్ళ తాతలు ఉండ్రి, వాళ్ళందరినీ ఒక 100 మందిని ఎంబడి తీసుకుపోయి నా ప్రజలందరిని తీసుకుపోయి అవన్నీ పీకేసి గ్రామ పంచాయతీలు వేసి ఇవన్నీ ఒప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఆదిబట్ల అనే పేరు వెలుగుతున్నది. ఇదే విధంగా ఇక్కడ ఏదైతే కంపెనీలు లేవో మా పిల్లలు చాలా మంది చదువుకొని పిల్లలు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, ఏ డ్యూటీ అన్నా, ఎందుకంటే ఎక్కడో పోయే బతికదానికన్నా ఇక్కడ చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మా గ్రామంలో ఆదిబట్లలో బతుకుతున్నారు. మీరు దయచేసి ఈ ఇసుక డంపింగ్ కూడా ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో మా పిల్లలకి ఏదో ఒకటి కొద్దిగా ఒక 4 ఇద్దరు పనిపిస్తే బతుకుతారు, మేము మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నామని ఎండి గారికి చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇది 45 సర్వే నెంబర్, 44 సర్వే నెంబర్ ఎమ్మెల్యే గారి చొరవ వల్ల ఏదైతే ఇసుక డంపుకి ఇస్తున్నారో మరి మా జనాలందరూ కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక తండ్రికి, ఒక తల్లికి 4 కొడుకులు పుట్టిన, ఒక బిడ్డ పుడితే, ఒక మ్యారేజ్ అయిన తర్వాత మొగడి ఏడ్చిపెట్టడం జరిగింది. తినడానికి తిండి లేకుండా అయిపోయింది. కనీసం వాళ్ళకు 100 గజాలు మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని ఎప్పుడు ఎద మీద పెట్టుకొని బతుకుతారని చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ ప్లాట్ ఇప్పేయవలసిందిగా చెప్తున్నా. గవర్నమెంట్ ఏదైతే ఉందో పెద్ద నాటకం. మీరు ఏదన్నా ఇంతకు ముందు వాళ్ళందరూ 10 ఏళ్లలో దొరలు దోసుకుపోయారు, దొంగలు దాచుకుంటున్నారు. మంచిగా ఆలోచించండి ఎమ్మెల్యే గారు, దయచేసి మీ పాదాభినందనలు కోరుతాం మేము ఆదిబట్ల గ్రామస్తులందరం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఎండి గారు చెప్పిండు ఇదంతా 45లోని 44 ఉన్నది, 1.5 ఎకరు, కర్మది 45 ఉన్నది. ఏదైతే 18 ఎకరాలు ఏదైతే 44లో ఉన్నదో, ఏదైతే 45లో ఉన్నదో 19 ఎకరాలు, దయచేసి మా గ్రామాలకు ఒక 10 ఎకరాలు చాలు పంచితే. ఎందుకంటే చాలా మంది యువకులంతా ఆ జ్ఞాపకం చేసుకుని ఆ టీంల కిందనో ఆ గుడిసెల్లో బతారని మీ సభాముఖంగా మీ అందరికీ దయచేసి నమస్కరిస్తూ మీ పాదాభినందనలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాండ్ బ్రదర్ విధంగా మంచి పేరు పెట్టిండు మా ముఖ్యమంత్రి గారి. శాండ్ బజార్ అంటే ఇల్లు కట్టే ఆలోచన లేని వాళ్ళకి తెలియదు, కానీ ఇంట్లో ఉంటోళ్లకు, ఇల్లు కట్టేటోళ్ళకి అందరికి అర్థమైపోద్ది. శాండ్ బజార్లో ఇసుక అమ్మే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారే స్వయాన మనం వచ్చిన తర్వాత ఇసుక రేటు పెరుగుతుంది అని కొంతమంది ఆయన దృష్టికి తీసుకొచ్చినారు. ఆయన దృష్టిలో వచ్చిందే ఈ శాండ్ బజార్. ఈ శాండ్ బజార్ను ఇప్పటి వరకు మన వీసీ గారు చెప్పినట్టుగా 4 ప్రారంభమైనాయి. 4లో 2 మన నియోజకవర్గంలో అయినాయి. దానికి వీసీ గారి కృషి కూడా బాగా. సుశీల్ కుమార్ గారు నాకు మైనింగ్ డైరెక్టర్గా అంతకుముందు నాకు కూడా క్రషర్స్ ఉండే కాబట్టి ముందు నుంచి సుశీల్ కుమార్ గారు బాగా తెలుసు. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు శేఖర్ మామ గారు, మైపాల్ గారు, నిరంజన్ రెడ్డి గారు, పాండురంగారెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా సోదరుడు మన రాజశేఖర్ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు రాజశేఖర్ గారు, ముందున్న మా సోదరులందరికీ, ప్రెస్ మిత్రులకు, ఈ శాండ్ బజార్ మేము రైతు బజార్లు పెట్టించినాం. నేను మొట్టమొదటిగా ఎలక్షన్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మలక్పేట నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా రైతు బజార్లు వచ్చినాయి. ఒకటి అంబేద్కర్ కోసం అలాట్ చేసినటువంటి కొంత ల్యాండ్ ఉంటే అక్కడ అంబేద్కర్ భవన్ కట్టి దాని తర్వాత అక్కడ కొత్తపేటలో రైతు బజార్ పెట్టినాం. ఆ తర్వాత వనస్థలిపురంలో పెట్టినాం. ఆ తర్వాత ఎర్రగడ్డలో ఒకటి, మేదీపట్నంలో ఒకటి. అంటే రైతులు ఎక్కడికి వెళ్ళి ప్రొక్యూర్మెంట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టినాం. ఇప్పుడు అట్లాగే ఈరోజు హైదరాబాదుకు వచ్చేటువంటి స్టాండ్, విజయవాడ హైవే, నాగార్జున సాగర్ హైవే,
ఇక్కడ శ్రీశైలం హైవే, అక్కడ మన కరీంనగర్ హైవే, అన్ని హైవేలకు సెంటర్ ఉన్న ప్లేస్ ఏదంటే మనమే ఉన్నాం ఇక్కడ. ఇటు హైదరాబాద్కు పోయినా, ఇటు ఊర్లకు పోయినా, ఇటు కాలనీలకు పోయినా మంచి స్థలాలు ఎంపిక చేసి ఇది ఈ శాండ్ బజార్లను పెట్టినాం. ఇది వ్యాపారం కోసం పెట్టలేదు. అన్ని మూలలు అర్థం కావాలి. హైదరాబాద్లో ఇల్లు కట్టే ప్రతి ఒక్కరికి ఏం అర్థం కావాలి అంటే శాండ్ ఇష్టమున్న ధరలకు అమ్మడానికి వీలు పడదు. ఇంకా ప్రతిరోజు ఇక్కడ ఏదైనా రేటు పెంచినా ఎందుకు ప్రభుత్వమే ఇస్తుంది 1600 1800 కని 2400 అమ్ముతుంటే దాన్ని తక్కువ చేయించినాం. లారీలలో కూడా మన సోదరులే ఉండొచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళు 10లలో ఉంటారు, కొనే వాళ్ళు లక్షలలో ఉంటారు. 10లలో ఉన్నటువంటి వాళ్లకు కూడా నష్టం జరగద్దు, లక్షలలో ఉన్నటువంటి వాళ్ళకు అసలే నష్టం జరగద్దు. కాబట్టి ఇది వ్యాపార దృక్పథంతో పెట్టినటువంటి శాండ్ బజార్ కాదు. ఇది ప్రజల సంక్షేమం కోసం, ప్రజా పాలనలో రైతులకు ఎట్లయితే మనము అందుబాటులో ఉండి ముందుకెళ్తున్నామో ఇండ్లు కట్టుకునేటువంటి వినియోగదారులకు కూడా ప్రజాపాలనలో ఇది ఒక భాగం చేసినామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా.